హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ యమ్మీ టౌన్. నేను మీ శిరీషాని. ఈరోజు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే చామదుంపల చిప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. పప్పు, సాంబార్, రసం ఇలాంటివి చేసుకున్నప్పుడు ఈ చామదుంపల చిప్స్ కూడా ఉంటే నంచుకోవడానికి చాలా బాగుంటాయి. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను పావు కిలో చామదుంపల్ని తీసుకున్నాను. ఇప్పుడు చామదుంపల పైన నీట్గా చెక్కు తీసేసుకొని ఒకసారి క్లీన్ చేసుకోవాలి. తర్వాత చామదుంపలు తడి లేకుండా ఒక క్లాత్ మీద వేసుకొని నీట్‌గా తుడిచేసుకోండి, తడేమీ లేకుండా. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఒక 5-10 నిమిషాలు ఆరపెట్టుకోండి, అంటుకోకుండా ఉంటాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ప్యాన్‌కి సరిపోయినన్ని వేసుకోవాలి. ఈ చామదుంపల చిప్స్ ఫ్రై అవ్వటానికి కొంచెం టైం తీసుకుంటుంది. చూడండి, ఇలా గోల్డెన్ కలర్‌లోకి వచ్చి క్రిస్పీగా ఉన్నప్పుడు ఆయిల్‌లో నుండి తీసేసుకొని ఫస్ట్ టిష్యూ పేపర్ పైన వేసుకోండి. తర్వాత వేయించుకున్న చిప్స్ అన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకొని చిటికెడు పసుపు, పావు టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, చామదుంపల చిప్స్ రెడీ. క్రిస్పీగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయి. పప్పు, సాంబార్, రసం ఇలాంటి వాటిల్లో నంచుకోవడానికే కాకుండా టైం పాస్‌కి తినడానికి కూడా చాలా బావుంటాయి. మరి మీరెప్పుడూ చామదుంపల చిప్స్ ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.